ఫైల్లో నీ సైన్ చేయి. రెస్ట్ తీసుకుని రేపు ఆఫీస్కి రావచ్చు కదరా. చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయన్నయ్య. అవును, మామయ్య ఎలా ఉన్నారు? అదే చలం మామయ్య. ఇందాకే మాట్లాడానన్నయ్య, బాగున్నారు. సరే, నైట్కి మామయ్యని డిన్నర్కి తీసుకురా. అలాగే అన్నయ్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పు. అమ్మవారి కంటి వజ్రాలు ఎక్కడున్నాయో నాన్నగారిని అడిగి తెలుసుకోవాలి. అంటే నాన్నగారి హెల్త్ కండిషన్ ఇప్పుడు బాగుంది కదా, సో అన్నీ గుర్తొచ్చుంటాయి. అవును, చాలా రోజులుగా నేను కూడా ఈ విషయాన్ని మర్చిపోయాను. నేను అమ్మని చాలాసార్లు అడిగాను, కానీ తను దాటేస్తూ వచ్చింది. ఎందుకన్నయ్య? ఒకవేళ ఆ విషయం అడిగితే ప్రెషర్ ఫీల్ అయ్యి నాన్నగారు మళ్ళీ గతం మర్చిపోతారేమో అని అమ్మ భయం. అది నిజమే, కానీ అమ్మవారి కంటి వజ్రాలు తిరిగి గుడికి ఇచ్చేయాలి కదా. అవును, ఆ బాధ్యత మందే నిఖిల్. నాకు కొంచెం టైం ఇవ్వు, నాన్నగారితో నేను మాట్లాడతాను. అమ్మవారి కంటి వజ్రాలు మన దగ్గరున్నా లేక వేరే ఎక్కడున్నా వచ్చే జాతర కల్లా మనం ఆ కంటి వజ్రాలను తిరిగి అమ్మవారికి సమర్పించాలి కదా. అవును నిఖిల్, తప్పకుండా నువ్వు చెప్పినట్టే చేద్దాం. గతం గుర్తుకు వస్తే నాన్నగారికి అమ్మవారి కంటి వజ్రాల గురించి గుర్తుకొచ్చుంటుంది. మరి ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు చెప్పలేదు? Excuse me. May I come in, sir? Come in, dear. బాగా టైర్డ్ అయినట్టున్నావు. టఫ్ కేసా? ఛానల్ వాళ్ళు పర్సనల్ ఇంటర్వ్యూ అడిగితే ఇచ్చొస్తున్నాను. లంచ్కి ఇద్దరం బయటకు వెళ్దామని ఫోన్ చేశాను కావేరి. ఫోన్ కాదు, మెసేజ్ చేశారు. ఓ సారీ. లాయర్ దగ్గర చిన్న మాట మారినా తెలిసిపోతుందయ్యా. హలో, నేను మాట్లాడేది నా భార్య కావేరితోటి. వదినా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను నిఖిల్, కూర్చో. కోర్టులో బాగా వాడి వేడి వాదింపులు జరుగుతుంటే సడన్ గా నేను గుర్తొచ్చానంట. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చింది మీ వదిన. నువ్వు నమ్ముతావా నిఖిల్? అన్నయ్య, నా దగ్గర కథలు చెప్పుకో. సరే, ఇంటికి రావడానికి నీకేంటి అబ్జెక్షన్? సత్య ఓకే అంటుంది కదా. బట్ అయినా సత్యలో ఎలాంటి మార్పు రాలేదు. తను ఇంకా అలాగే ఉంది. మరి ఇన్ని సంవత్సరాలుగా తను ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా హ్యాపీగానే ఉంది కదా. ఏమో అన్నయ్య, తను ఇంకా మనసులో పగబెట్టుకుని ఉందేమో అని నా అనుమానం. అయినా ఇప్పుడు మీ ఇంటి పక్కనే ఉన్నాం కదా, కలిసే ఉంటున్నాం కదా. సత్యని ఇంటికి తీసుకొచ్చే విషయంలో ఫైనల్ డెసిషన్ నీదే నిఖిల్. అలాగే వదిన, నాకు కొంచెం టైం ఇవ్వండి. సరే నిఖిల్, నేను వదిన లంచ్కి వెళ్తున్నాం. సత్యని రమ్మని చెప్తావా? అందరం కలిసి వెళ్దాం. వద్దన్నయ్య, మీరు వెళ్ళండి. ఓకే సరే.
సత్య మారలేదని నిఖిల్ భయపడుతున్నాడు. మీరే కన్విన్స్ చేసి సత్యని ఇంటికి తీసుకురండి. ఇంటికొచ్చాక సత్యం ముందులాగా ప్రవర్తించదని నీకు నమ్మకం ఉందా? అది నేను చెప్పలేనయ్యా. సరే, వాడి డెసిషన్ చెప్పనివ్వు, వెయిట్ చేద్దాం. అమ్మా, నా దగ్గర నీ టాలెంటా? కావేరొక్క తెలివితేటలు వచ్చినట్టున్నాయి మోహన్. నాన్నగారు, ఈ సంవత్సరం గంగవరం జాతరకు వెళ్దాం. ఖచ్చితంగా వెళ్దాం అఖిల్. అఖిల్, మీరేమైనా మొక్కుకున్నారా? లేదమ్మా. నువ్వు కావేరి? లేదత్తయ్యా. అమ్మవారి కంటి వజ్రాలు దొరికాక వెళ్దాం అనుకుంటున్నానమ్మా. పోయిన కంటి వజ్రాలు మళ్ళీ అమ్మవారికి అలంకరించారని తెలిసింది. ఎన్నో సంవత్సరాల క్రితం మిస్ అయినాయి అనుకున్న కంటి వజ్రాలు మళ్ళీ దొరికాయా అన్నయ్య? దొరికితేనే కదా అమ్మవారికి అలంకరిస్తారు. దొంగతనం జరిగిన కంటి వజ్రాల స్థానంలో కొత్తవి కూడా పెట్టుండొచ్చు. నిఖిల్, మీరమ్మవారి కంటి వజ్రాల టాపిక్ మీ నాన్నగారి ముందు దయచేసి ఇంకెప్పుడు మాట్లాడకండి. జాతరకు వెళ్లాలా వద్దా అన్నది అందరం ఆలోచించి నిర్ణయం తీసుకుని వెళదాం. సరేనా? వదినా, మోహన్ స్వీట్స్ తీసుకొచ్చాడు, తీసుకోండి. ఆదిత్య, స్వీట్స్ తీసుకో. అలాగే తాతయ్య. అల్లుడు, మీరు కూడా రండి, స్వీట్స్ తీసుకోండి. ఏంట్రా బుజ్జమ్మ అలా ఉన్నావు? అలిగినట్టుంది మావయ్య. ఎందుకు అలిగావు? అన్నయ్య 2 లడ్లు తీసుకున్నారు తాతయ్య. అనసూయ, వెళ్ళి హరినికి లడ్డు తీసుకురా. అయిపోయా అన్నయ్య. ఆదిత్య, చెల్లికి ఒక లడ్డు ఇవ్వు. నేను ఇవ్వను తాతయ్య. లడ్డు అంటే నాకు చాలా ఇష్టం.
ఇదిగో. థ్యాంక్ యూ తాతయ్య. పెద్దనాన్న చూడు, తాతయ్య నా లడ్డు తీసుకుని హర్నీకి ఇచ్చాడు. రేపు మళ్ళీ తీసుకొస్తాను రా లడ్లు. రేపు నేను నీకు స్పెషల్ హల్వా తీసుకొస్తాను, సరేనా? మ్మ్. ఏ హరిణి, అన్నయ్య కదా ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటాడు. నువ్వు ఆడపిల్లవి, ఒక్కటి చాలు కదా. పిన్ని, ఏంటా మాటలు? ఆడపిల్ల మగపిల్లాడు అంటూ డిఫరెన్స్ ఉంటుందా? అంటే మీరలా మాట్లాడడం తప్పు. ఆడ మగ ఇద్దరు ఒక్కటే. ఒకరు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. ఏంటి కావేరి, ఇప్పటి నుంచి అందరూ సమానమని ఫెమినిస్ట్ ఐడియాలజీ కూతురికి నూరిపోస్తున్నావా? ఫెమినిస్ట్ ఐడియాలజీ మంచిదే కదా. వాడు నేను మగాణ్ణి అనే అహంకారం పెంచుకోడు. ఇదేంటి మావయ్య కావేరి ఇలా మాట్లాడుతోంది? కావేరి చెప్పింది నిజమే కదమ్మా. పిల్లల్ని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని పెంచకూడదు అంటోంది. మావయ్య, మగపిల్లాడు ఎప్పటికీ మగపిల్లాడు. అంతేకాని వీడు చేసినట్టు అన్ని హరిణి కూడా చేయాలంటే కుదరదు. మగపిల్లాడు కాబట్టి ముద్దు చేస్తాం, కాస్త ప్రేమ ఎక్కువ చూపిస్తాం. అది మామూలే కదా. బా, చిన్నదానికి ఎందుకీ గొడవ? వదిలేయండి. చిన్న విషయం కాదత్తయ్యా, పెద్ద విషయమే. ఇందులో కూడా సెక్షన్లు, అఫిడవిట్లు, అప్పీళ్లు ఉంటాయా కావేరి? వెటకారం చేయకండి పిన్ని. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. చెల్లెల కోసం అన్న ఏదైనా త్యాగం చెయ్యాలి. అది స్వీట్ కావచ్చు, పెద్దయ్యాక ఇంకేదైనా కావచ్చు. అన్నయ్య అంటే భరోసా, అన్నయ్య అంటే సెక్యూరిటీ, అన్నయ్య అంటే నాన్న ప్రేమ అని పిల్లలకి చెప్పాలి. అన్న చెల్లెల అనుబంధం కోసం రక్షాబంధన్ అనే గొప్ప పండుగను చేసుకునే సంస్కృతి సాంప్రదాయం మనది. పిల్లలకి రిలేషన్స్ గొప్పతనం చెప్పాలి కానీ వాడు మగపిల్లాడు, నువ్వు ఆడపిల్లవి, నువ్విలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్పకండి. కావేరక్క చెప్పింది 100% కరెక్ట్. అత్తయ్య, కావేరికి ఏం చెప్పినా కోర్టులాగా వాదించడం మొదలు పెడుతుంది. అందరినీ కన్విన్స్ చేయాలని చూస్తుంది. సరే వదిలేయమ్మా సత్య. హరిణి, ఇలా రామ్మా. పెద్దమ్మ చెప్పినట్టే మీరిద్దరూ ఉండాలి. అలాగే పెద్దనాన్న. సరే, చెల్లికి తినిపించు. వెరీ గుడ్. ఏ ఆదిత్య, పద పడుకుందువు గాని. నేను పెద్దనాన్న దగ్గరే పడుకుంటాను. ఏయ్, వస్తావా రావా? సత్య, వాడెప్పుడు నా దగ్గరే పడుకుంటాడు కదా, ఇప్పుడు కొత్తగా ఏంటి గొడవ? అన్నయ్య, సత్య ఈ మధ్య అప్పుడప్పుడు నిద్ర లేచి ఆదిత్యని గుర్తు చేసుకుంటుంది. సరే అయితే ఆదిత్య, ఈరోజు అమ్మ దగ్గరే పడుకో, వెళ్ళు. అలాగే పెద్దనాన్న. గుడ్ నైట్. గుడ్ నైట్.
నేను తాతయ్య నాన్నమ్మ దగ్గర పడుకుంటాను. నానమ్మ చక్కగా చందమామ కథలు చెప్తుంది. రే, హరిణి లేకపోతే మాకు నిద్ర రాదు. ఏ హరిణి, ఇలా రా, నేను నీ గోరెంటాకు పెట్టాలి. నాకు వద్దు నానమ్మ. ఏమండి, దాన్ని పట్టుకోండి. హరిణి, అమ్మా హరిణి, అరే ఆగు, ఆగమ్మా, ఇలా రా. ఓ సరే, హరి, ఆగు. ఆగమ్మా. దొరకకుండా పారిపోతుంది దొంగ. తాతయ్య, దా దా దా, ఇలా రా. ఇక నేను పరిగెత్తలేనమ్మా. అబ్బా, తాతయ్య. దొరికేశావు. మీకు ఈ మధ్య క్రిమినల్స్ దగ్గర నుంచి బెదిరింపులు వచ్చాయని తెలిసింది, నిజమేనా? ఒక క్రిమినల్ జైలు నుంచి పేరోల మీద వచ్చి నా కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు. ఓ మై గాడ్. మేం రిసార్ట్లో ఉంటే ప్లాన్డ్గా వచ్చాడు. బట్ మా మరిది కొడుకుని కిడ్నాప్ చేశాడు. మేమే వాడిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాం. ఈ రిస్క్లు ఎందుకని మీకు అనిపించలేదా? ఫస్ట్ టైం అనిపించింది, భయపడ్డాను కూడా. ఓకే, కానీ మా వారు ధైర్యం చెప్పారు. హీ సపోర్ట్స్ మీ లాట్. ఎంకరేజ్ చేసే భర్త ఉంటే పెళ్ళయ్యాక కూడా ఆడవాళ్లు గొప్ప స్థాయికి వెళ్ళొచ్చని మీ వారు ప్రూవ్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హస్బెండ్. మీ ఫ్యామిలీలో మిగతా వాళ్ళు ఎలా ఉంటారు? అత్తయ్య, మామయ్య? అందరి సపోర్ట్ ఉంది. నిజానికి మీ అత్తింటి వాళ్ళది బిజినెస్ ఫ్యామిలీ. మీకు డబ్బు సంపాదించాల్సిన అవసరం కూడా లేదు కదా? అవును, లాయర్ కావాలన్నది నా కల. పోర్ రిచ్ అని కాదు, ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం చెయ్యాలన్నదే నా ఆశయం. యు ఆర్ రియల్లీ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్, కావేరి గారు. సరదాగా ఒక ప్రశ్న అడగనా? అడగండి. సపోజ్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా అన్యాయం చేస్తే మీరేం చేస్తారు? తనా బనా అని లేదు. నా ఇంట్లో వాళ్ళు కావచ్చు, చివరికి నా భర్త అయినా సరే, తప్పు చేస్తే శిక్షిస్తాను. దట్స్ ఇట్. లవ్ యూ డార్లింగ్, యు ఆర్ గ్రేట్. న్యాయం ఎటువైపు ఉంటే ఈ కావేరి అటువైపు ఉంటుంది. అన్యాయం చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్లైనా చట్టం ముందు తప్పించుకోలేరు. సరే, థ్యాంక్ యూ కావేరి గారు. సూపర్ షాట్ అన్నయ్య. అన్నయ్య, నేను ఆడతాను అన్నయ్య. నువ్వా? అవును, ప్లీజ్ నన్ను మీ జట్టులోకి తీసుకోరా ప్లీజ్ అన్నయ్య. బ్యాట్ వెయిట్ గా ఉంటుంది, నువ్వు ఆడలేవు, దూరంగా వెళ్ళు. సరే సరే, ఫీల్డింగ్ చేస్తాను. బాల్ తగిలితే మొక్క పచ్చడవుతుంది. పో. నువ్వే సురేష్ బాల్. సరే, మీరు నన్ను ఆడించుకోవట్లేదని మీ ఇద్దరి గురించి పెద్దనాన్నకు చెప్తా. హరిణి, హరిణి, హరిణి ఆగు. సరే, నువ్వు కూడా మాతో పాటు ఆడొచ్చు, కానీ ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి ఆడదాం. అయితే ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ.
పద. నువ్వు బాగా భయపడుతున్నావు. ఏం జరిగిందో చెప్పమ్మా. డాడీ డాడీ ఇందాక నా కొడుకుని చంపి